నమస్తే. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా అంటే అవుననేటువంటి సమాధానాలే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఎక్కడ రాబోతా ఉన్నది, ఎందుకు రాబోతా ఉన్నది, సో ఎప్పుడు రాబోతా ఉన్నది. ఒక పక్కన ఇప్పటికే పార్టీ మారినటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే కోర్టును, హైకోర్టుని, సుప్రీంకోర్టుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు పార్టీ మారిళ్ళు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యే ఏదైతే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోవడం ఇది సరైనటువంటి విధానం కాదు, దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇదే సందర్భంలో ఇప్పటికే సంవత్సరన్నర కాలం అవుతా ఉన్నది కోర్టులో ఈ విచారణ కొనసాగబట్టి. ఇప్పటికీ కోర్టు సైతం కూడా కొంత సీరియస్గా తీసుకున్నది, దీన్ని సీరియస్గా తీసుకొని 3 నెలల్లో స్పీకర్ ఎవరైతే గడ్డం ప్రసాద్ ఉన్నాడో గడ్డం ప్రసాద్ని మీరు అతి త్వరలో 3 నెలల లోపల మీది సమాధానం చెప్పాలి, ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, మీకు ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి స్పీకర్కి కూడా అప్పచెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టులో ఎవరెవరైతే పార్టీ మారినో, ఎవరెవరి పార్టీ మారిన అనడానికి సరైనటువంటి ఆధారాలు ఉన్నాయో వాటన్నిటి కూడా కోర్టు పరిశీలించి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము పార్టీ మారలేదు, మేము దేవుడి కండువ కప్పుకున్నాం, లేకపోయినట్లయితే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసేటువంటి ప్రయత్నం చేసినాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ముఖ్యమంత్రితోటి సన్నిహితంగా ఉండాలి కాబట్టి మేము ఆయనతోటి కలిసి నడిచినామని చెప్పేసి అందరూ చెప్తున్నారు. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో 9 మంది ఎమ్మెల్యేలది ఒక రకమైనటువంటిది వాదన, 10వ ఎమ్మెల్యే అయినటువంటి మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ది మరో వాదన. ఇది మనం ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు కావచ్చేమో, కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉండబోతా ఉంది, అతి త్వరలో రాబోతుంది. ఆల్మోస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంలోనే దానం నాగేందర్ రాజీనామా చేస్తాడు కావచ్చు అన్నటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా వస్తుంది కావచ్చు. ఎందుకు వస్తుంది అంటే దానం నాగేందర్ రాజీనామా చేయడానికి కారణం ఏంటిది అంటే ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా టెక్నికల్గా ఆయన దొరికిపోయాడు. ఆయనే సికింద్రాబాద్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసిండు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. మరి ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిండు. ఇప్పుడు 9 మంది, ఈయన కాకుండా 9 మంది ఎమ్మెల్యేలు మరి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎక్కడ పోటీ చేయలేదు. వాళ్ళు కండవలు కప్పుకునేది నిజమే, వాళ్ళు పార్టీ మారింది నిజమే, అదంతా నిజమే, వాళ్ళు పార్టీ కోసం ప్రచారం చేసింది నిజమే. వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే దానం నాగేందర్ది మరో ఎత్తు. ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైనే ఆయన ఎన్నికల్లో పోటీ చేసిండు సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్లో. కాబట్టి ఒక రకంగా టెక్నికల్గా దొరికిపోయాడు. ఇక దీని పట్ల ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎవరైతే పిటిషన్ వేసిందో వీళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని క్యాన్సల్ చేయాలి అని, వీళ్ళు మా పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసినటువంటి వ్యక్తులు, అలాగే ఈ విచారణ ఎదుర్కొన్నటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ ముంగట హాజరైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన కూడా ముఖాముఖి విచారణ చేస్తూ ఉన్నాడు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది, పార్టీ మారినటువంటి ఆధారాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, పార్టీ మారలేదు అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి అనేది ఆయన విచారిస్తూ ఉన్నాడు. ఇంకా దానం నాగేందర్ వంతు రాలే. ఇంకా అయితే ఎట్టి పరిస్థితుల్లో దానం నాగేందర్ డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం 100% కనబడతా ఉన్నది. ఇక ఇప్పటికే బీఫామ్ పైన పోటీ చేసిండు, సరే దీన్ని ఏమైనా సమర్థించుకుంటాడా అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు దరిదాపుగా 30 మందితో 40 మందితో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసింది. 30-40 మందిని ఏమో వాళ్ళ పేర్లని ఫైనల్ చేసింది. ఫైనల్ చేస్తే దానిలో దానం నాగేందర్ సైతం కూడా దాంట్లో స్టార్ క్యాంపెయినర్గా ఆయన పేరు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే పీసీసీ ఇచ్చినటువంటి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరున్నది. అంటే ఇక దీనికి ఎవరు కూడా కాపాడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే దానం నాగేందర్ పైన వేటు పడేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఆయనే అభ్యర్థిత్వం సైతం క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే దానం నాగేందర్కి ఇవ్వడానికి ఇన్ని రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉంటే పార్టీ మారలేదని పార్టీ మారినామని చెప్పేసి ఇంత పెద్దగా ప్రచారం అవుతూ ఉంటే మళ్ళీ దానం నాగేందర్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఎందుకు ఇరికిచ్చింది అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటేమో జూబ్లీ హిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి కాంగ్రెస్ పార్టీ, గెలిస్తేనే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అలాగే స్థానిక ఎన్నికల్లో కొంత ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది. అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే 2009 వరకు ఇదంతా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోనే కలిసినటువంటి నియోజకవర్గం కాబట్టి ఖైరతాబాద్లో గతంలో పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, ఇప్పుడు ఖైరతాబాదు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి దానం నాగేందర్ యొక్క ప్రభావం జూబ్లీ హిల్స్లో ఎంతో కొంత ఉంటుంది. అందులో భాగంగా బీసీ నేత కాబట్టి దానం నాగేందర్ని జూబ్లీ హిల్స్లో ఒక స్టార్ క్యాంపనర్గా తిప్పితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే డిస్క్వాలిఫై అయిన తర్వాత దాని తర్వాత వేరు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఎట్లా ఎదుర్కోవాలనేది సెకండ్ ఆప్షన్. కానీ ఫస్ట్ ఆప్షన్ ఏంటిది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానం నాగేందర్ను ఇక్కడ స్టార్ క్యాంపనర్ లిస్ట్లో తీసుకొచ్చి చేర్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత కడియం శ్రీహరి వ్యవహారం అంతా అది వేరు, కడియం శ్రీహరి పైన కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా 8 మందిది కొంత అనుమానమే, వాళ్ళపైన డిస్క్వాలిఫై వేటు పడకపోవచ్చేమో కానీ దానం నాగేందర్ అండ్ ఇక్కడ కడియం శ్రీహరి పైన కొంత వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ దానం నాగేందర్ పైనే ప్రధానంగా ఆయనకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. పక్కాగా ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక మనం అతి త్వరలో చూడబోతున్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ క్యాంపనర్ లిస్ట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయే ఏదైతే తాడో పేడోగా కానీ ఫస్ట్ అయితే మాత్రం జూబ్లీ హిల్స్లో గెలవాలి కాబట్టి ఆయన తీసుకొచ్చి స్టార్ క్యాంపనర్ లిస్ట్లో చేర్చినట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఇది అప్పటికే కోర్టు 2 నెలల గడువు కూడా అయిపోయింది. ఇప్పటికే కోర్టు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్కి నిర్ణయం తీసుకోమని, మరి ఇంకొక నెల లోపట్ల స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. సో నిర్ణయం తీసుకుంటే ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఒక నిర్ణయాన్ని కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ కోర్టులు సైతం కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రూఫ్ల ఆధారంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. ఏదేమైనా ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్కు వచ్చేటువంటి అవకాశం 100% కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.